హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అమ్మో ఎడమాడిపోతున్నది పంపేస్తాను నన్ను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా. ఈ రంజాన్ నెలంతా దేవుడి దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవి రొట్టెలు ఉంటాయి కదా, అరబీలో అయితే కొబోస్, ఇరాన్ కొబోస్ అంటారు, మన మాటలలో రొట్టె అంటారు. ఈ రొట్టెలు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మన నూనెలో పూరి కదా మనము ఫ్రై చేసి పేలుస్తాం చూడు, అట్లా నూనెలో వేసి పేల్చుకుంటామన్నమాట. ఎందుకంటే సూప్ అంటాం కదా, మనకు గొంతు నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా సూప్ చేసుకొని తాగుతాం కదా, అట్టా సూప్ కింద ఇక్కడ సోర్బానని రోజు సూప్ చేస్తామన్నమాట. ఈ ఒక్క పొద్దులలో ఆ సూప్లో వేసుకొని తింటారు ఈ రొట్టె వాళ్ళు, కోయటి వాళ్ళు. ఇది చాలా బాగా ఇష్టంగా తింటారు. నేనేం చేస్తానంటే ఇవైతే ఫస్ట్ ముందు ఏం చేస్తానంటే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే చాలా వంటలు చేయాలా, రకరకాల వంటలు చేయాలా, మళ్ళీ ప్లస్ వచ్చేసి మళ్ళీ స్వీట్లు చేయాలా, కేకులు, అవన్నీ నానా రకాలు తిండి ఉంటుంది కాబట్టి రంజాన్లో ఒక పొద్దులలో టైం అయితే సరిపోదు అసలు ఏం చేసేదానికి. అందుకని ముందే చేసేసి నేనేం చేస్తానంటే ఇలాగ చేసేసి స్టోర్ పెట్టుకుంటాను అన్నమాట. వాళ్ళకి పెట్టేటప్పుడు అప్పుడు మాత్రం ఎత్తుకొని వేసుకుంటా. నా చేతులు చూడండి బాబోయ్ ఎట్లున్నాయో. సబ్బు పెనాయిలు వేసి డిటోల్ వేసి గోడలన్నీ కడిగి నా చెయ్యే పోయింది. ఏ జన్మలో ఏ పాపం చేస్తే ఈ పాపంలో ఈ జన్మలో అయితే అనుభవిస్తూ ఉన్నాము. ఏం చేయాల, చెయ్యి అయితే అన్నం తిన్నగానే అసలు వార్చలేదు. చూడండి, ఇట్లా డబ్బాకు పోసి స్టోర్ చేసి పెట్టుకుంటానన్నమాట. అప్పటికప్పటికి మనం ఎదిగించలేం కదా అన్నట్టు. అప్పటికప్పటికి పని కాదు, ఆ పని ఈ పని అస్సలు పువ్వులు కానీ ఖాళీగా ఉండడం కష్టమైపోతుంది. చూడండి, స్టోర్ అయితే చేసి పెట్టుకొని ఇలాగ పక్కన డబ్బాలలో వేసి పెట్టుకుంటాను, బాక్సులలో వేసి పెట్టుకుంటా. చూడండి, ఇంకొక బాక్స్కి 2 బాక్సులకి అయితే చేస్తాను, ఇంకొక బాక్స్కి కానీ ఉంటాయి. ఇట్లో ఇలాగుంటుంది. టైం సరిపడినప్పుడు ఇలాంటి సింపుల్గా ఉండేటివి, ఇలాగా చెడుపాని వస్తువులు పాడైపోనేటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ముందే చేసేసుకొని పొద్దున్నేడు కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి పొద్దున్నేడు చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు సాయంత్రము రోజా టైంలో మాత్రం కొంచెం మనకు ఫ్రీ అవుతుంది, పని అవునట్టు ఉంటుంది, తటాబుట్ట వాళ్ళకి ఎత్తుకొని పెట్టేసినట్టు ఉంటుంది.